ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులైతే పోటీలో ఉన్నారు. 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక వీరిలో పురుషులు 2,88,189, అలాగే మహిళలు 1,75,645 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిల్లో ఖమ్మంలో 118, ఇక భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల లోపల కూడా 100% సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్ మీద ఓటేయాలని చెప్పి అందరిని అభ్యర్థించడం, మరి అందరూ కూడా దానికి సహకరించి ఓటేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే తను మంచి ఉత్తముడు, మంచి యోగ్యుడైన వ్యక్తి. మరి కంపేర్ చేసుకుంటే 3 వ్యక్తుల్లో కంపేర్ చేసుకుంటే యోగ్యుడైన వ్యక్తి కాబట్టి ఓటేయాలని చెప్పి అందరినీ నిన్నటి వరకు అభ్యర్థించడం జరిగింది. ఇంకా ఇప్పుడు కూడా అందరూ మనం పనిచేసేవాడు గడవచ్చు మాట్లాడేది కావాలి కాబట్టి మంచి ఉత్సాహవంతులు బయట కంట్రీలో చదువుకొని ఉద్యోగం కూడా బంద్ చేసుకొని పెద్ద మంచి శాలరీ బిస్కిలాన్ని చదివి మంచి శాలరీ ఉన్నా మరి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చి దీంట్లో ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చేయడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ మీ అందరికీ ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ అందరి తరఫున ఉద్యోగస్తుల తరఫున కానీ అన్నిటికీ గవర్నమెంట్తో పోరాడాలంటే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి కావాలి కాబట్టి యంగ్స్టర్ కాబట్టి అతనికి మీరందరూ కూడా అత్యంత ఓట్ చేసి. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పైన మా ప్రతినిధులు మరింత సమాచారం అందిస్తారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు కూడా బారులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బూత్ సంబంధించినటువంటి నెంబర్లు అలర్ట్ చేసి పూర్తి స్థాయిలోని పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఒక వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్కు చేరవేస్తూ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు సంబంధించినటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 52 మంది అభ్యర్థులు కూడా ఈ బరిలో నిలిచినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించడానికి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వారు గైడ్ చేసినటువంటి పరిస్థితి. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మనం ప్రస్తుతానికి 561 బూత్లో ఉన్నాము. నల్గొండకు సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన సమీపంలో ఉన్నటువంటి ఈ బూత్ పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో ఓట్లు వేసిన దానికంటే ఇప్పుడు మాన్యువల్ ఓటు సంబంధించి ఏ విధంగా వేసుకోవాలనేది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్ కూడా చేయడం జరిగింది, ప్రచారం కూడా చేయడం జరిగింది. మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఆఫీసర్స్ గైడ్ చేస్తూ సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఏ విధంగా వేసుకోవాలో కూడా వారు ఇప్పటికీ తమ లైన్లు కట్టుకున్నటువంటి ఓటర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో పూర్తి స్థాయిలోని గతంలో కంటే ఇప్పుడు పెద్దగా ఓట్లు శాతం తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కలిపి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి ఈ ఓట్లకు సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసడం జరిగింది. గతంలో కంటే ఇప్పుడు పూర్తి స్థాయి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే ప్రభావిత ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. పోలీస్ సిబ్బంది కాకుండా అనేక ఫోర్స్ను కూడా తీసుకొని ఖమ్మం, నల్గొండ, వరంగల్లో గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా ఇప్పటికే ఎలక్షన్ అధికారులు చెప్పారు. ఓవరాల్గా తమ ఓటు హక్కును వినియోగించడానికి పూర్తి స్థాయిలోని అందరూ రావాల్సిందిగాను విన్నపం చేసినట్టు జరిగింది. పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ కిట్, దాంతోపాటు ఎండ తీవ్రత ఉన్న ప్రాంతంలో అయితేనేమి తదితర ప్రాంతాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచి తమ
ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలనేదే ఎలక్షన్ కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేదే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.